వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై అడుగుపెట్టి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకే ప్రత్యామ్నాయంగా రాజకీయాలు నడిపిన ఎర్రజెండా పార్టీలు రాను రాను ప్రభావాన్ని కోల్పోతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు కాలానికి అనుగుణంగా మారకపోవడంతో ఎర్రజెండా బలహీనపడింది. ఎర్రజెండా పార్టీలని ఒకే ఎర్రజెండా కిందకు రావాలని అంటున్నా సిపిఐ ప్రయత్నం ఫలిస్తుందా? ఎర్రజెండాకు పూర్వ వైభవం సాధ్యమేనా? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్టు మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. సో మనం చూస్తున్నాం ఇవాళ ఎర్రజెండా అలాగే కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై అడుగుపెట్టి 100 ఏళ్ళైన సందర్భంగా ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? దీనిపై మీరేమంటారు? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది అనేటువంటిది చిన్న వివాదం ఉన్నది. ఇప్పుడు సిపిఐగా ఉన్నటువంటి పార్టీ 1925లో ఏర్పడిందని చెప్తుంది. సిపిఐఎంగా ఉన్నటువంటి వాళ్ళు 1920 అక్టోబర్లో తాష్కెంట్ నగరంలో ఏర్పడింది కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్తారు. అందువలన సిపిఎం చెప్పేదాని ప్రకారం ఇప్పుడు 105 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు 100 సంవత్సరాల ఉత్సవాలు లేదా కార్యక్రమాలని వాళ్ళు నిర్వహించారు. సిపిఐ చెప్తున్న దాని ప్రకారం 1925 కనుక వాళ్ళు ఇప్పుడు 100 సంవత్సరాల ఉత్సవాలని నిర్వహిస్తున్నారు. ఆ చిన్న వివాదం కావచ్చు, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కావచ్చు, అది ఉన్నది. ఏమైనప్పటికీ భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నదనేటువంటిది ఒక వాస్తవం. ఇది ఏర్పడటానికి దారితీసినటువంటి పరిస్థితులు లేదా తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చినటువంటి అనేక అంశాల మీద సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు కావచ్చు. ఆ విభేదాలకు అనుగుణంగా ఎవరికి వారు తమ అభిప్రాయానికి లేదా అవగాహనకు కట్టుబడి కమ్యూనిస్ట్ పార్టీల్లో చీలికలు రావడం అనేటువంటిది కూడా ఒక వాస్తవం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ ఉద్యమం భారతదేశంలో తిరిగి మరొకసారి గతంలో అంటే 1950 దశకంలో ఉన్న మాదిరి తిరిగి పుంజుకుంటుందా లేదా అనేటువంటిది ఒక చర్చగా ఉన్నమాట వాస్తవం. భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో లేదా ప్రపంచ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు లేదా సైద్ధాంతిక విభేదాలు, భౌగోళిక భౌతిక పరిస్థితులు, వీటన్నింటి కారణంగా ప్రతి రాజకీయ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలినట్టుగానే భారత కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా అదే విధమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి. తిరిగి జనం యొక్క అభిమానాన్ని పొంది భారత కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో తిరిగి మళ్ళా పునరుజ్జీవం పొందుతుంది. ఇప్పుడున్నటువంటి పాలక పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవి రెండు ప్రధానమైనటువంటి పాలక పార్టీలుగా ఆల్ ఇండియాలో ఉన్నాయి. ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసినటువంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలుగా వీటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్ట్ ఉద్యమం తప్ప మరొకటి ఏది ప్రత్యామ్నాయం కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఆ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అయితే జనం దృష్టిలో ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి శక్తిగా లేదు అనేటువంటిది పార్లమెంట్లు లేదా అసెంబ్లీల్లో ఆయా పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేదా ఇతర కొన్ని పార్టీలు ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని బట్టి ఇంకా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు లేదు అని కొంతమంది నిర్ధారిస్తున్నారు. కొంతమంది ఆ వాదంతో
విభేదిస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. నిజమే సార్. మనం గమనిస్తే కనుక తొలినాళ్ళలో అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు నడిపిన ఎర్రజెండా పార్టీలు రాను రాను ప్రభావాన్ని కోల్పోయాయి అంటే మనం చూస్తూనే ఉన్నాము. మరి ఎందుకని ఎర్రజెండా పార్టీలు ఇంత బలహీనపడుతూ వస్తున్నాయి? దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు? అందుకనే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లేదా రాజకీయ పార్టీలు అనుసరించినటువంటి వైఖరులు కొన్ని సందర్భాల్లో అవి చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, లేదా జనం వాటిని సక్రమంగా అర్థం చేసుకోకపోవడం, లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద ఉన్నటువంటి భ్రమలు కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటానికి దోహదం చేశాయి. పాలకవర్గ పార్టీల మీద ఉన్నటువంటి విశ్వాసంతో పాటు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి చీలికలు కూడా అనేక మంది కార్యకర్తల్ని, నాయకుల్ని లేదా అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళని నిరుత్సాహానికి గురి చేశాయి. అందువలన కూడా ఒక విధంగా వెనుకపట్టు పట్టింది. అయితే వెనుకపట్టు పట్టింది అంటే దాని అర్థం పూర్తిగా అంతరించిపోయింది అని కాదు. ఒక తుఫాను లాగా వచ్చినప్పుడు ఎట్లాగైతే చెట్లు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కూడా విరిగిపోతాయో, కానీ వేళ్ళు కావచ్చు లేదా మళ్ళా చిగురించేటువంటి పరిస్థితిలో వృక్షం ఉన్నట్టుగానే భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు అని కూడా మనం చెప్పొచ్చు. రైట్. అలాగే ఇక మరి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. నమస్తే. సో మనం చూస్తున్నాము ఇవాళ మరి వామపక్ష పార్టీలు అనేటువంటి కమ్యూనిస్టు పార్టీలు 100 ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? మళ్ళీ సిపిఐ, సిపిఎం పార్టీలు కలవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కలవడం ద్వారా ఇప్పుడు వారికి మరి ఉన్నటువంటి ఫ్యూచర్ ఏంటి సార్? ఏమనుకోవచ్చు? పెద్దలు కోటేశ్వరరావు గారు, అట్లా మీకమ్మా, మీకు స్వతంత్ర టీవీ నమస్కారం. ఒకసారి దీని చరిత్ర పరిశీలిస్తే మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925 26 డిసెంబర్ నాడు ప్రకటించే దానికన్నా ముందు చూసుకుంటే దీని పునాదులు ఎక్కడ ఉన్నాయి? 1847 మార్క్స్ ఎంగెల్స్ ప్రతిపాదించిన ఏదైతే కార్మిక వర్గ పక్షపాతిగా ఒక పార్టీ ఉండాలని. ఆ తర్వాత 1917 అక్టోబర్ విప్లవం తర్వాత మన లెనిన్ నాయకత్వంలో మనకు అక్కడ సోవియట్ రష్యా ఏర్పడ్డాం. ఆ తర్వాత వరుసగా 1920 నుంచి ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతాల మేరకు చాలా చరిత్ర తర్వాత 25 డిసెంబర్ 26 నాడు మన పార్టీ ఏర్పడ్డది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టే చాలా ఒడిదొడుకులు పట్టింది. ఏమంటున్నాడు, ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నెహ్రూ ఎదురు నిలిచింది. ఆ తర్వాత 1957లో ఏర్పడ్డైన ఒక కేరళ నమోదిత మన ప్రభుత్వం మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం, దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం మొట్టమొదటిది. దాన్ని అప్రజాస్వామికంగా పెద్ద ప్రజాస్వామ్యవాది అనుకున్న నెహ్రూ గారు రద్దు చేశారు. చూసాం మనం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఆ ఊపులో ఇప్పటికి కూడా కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పటికి కూడా ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్నది. ఏదైనా సరే అన్ని కలిపి ఎవరైనా చూసుకుంటే కేరళలో కానీ మొన్నటి దాకా పశ్చిమ బెంగాల్లో కానీ అంతకుముందు త్రిపురలో కానీ మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది, నడిపింది కూడా. కానీ వాళ్ళ కష్టకాలం ఉన్నది, దానికి కాదంటలేదు. చీలికలు పీలికలు అవ్వడం కూడా ఒక రకంగా నష్టమైంది దానికి. 68లో చైనా యుద్ధం వచ్చిన తర్వాత సిపిఐ కాస్త విడిపోయి యుద్ధం ముగిసిన తర్వాత 64లో సిపిఎం ఏర్పడ్డం. ఆ తర్వాత ముఖ్యంగా మనకు 69కి వచ్చాకల్లా తెలంగాణ 67లోనే మనకు సిపిఐ ఐఎంఎల్ నక్సల్ వారి ఉద్యమం ద్వారా పుట్టడం. ఆ తర్వాత 69లో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ మన ఉద్యమం జయ తెలంగాణ ఉద్యమం రావడం, అందులో విఫలం కావడం వల్ల చాలా మంది యువత ఇక్కడి సిపిఎంఎల్ పోవడం ఇవన్నీ జరిగింది. అట్లా చూసుకుంటే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఇప్పటికి కూడా పోరాట పక్షపాతిగా, కార్మిక వర్గ పక్షపాతిగా వాళ్ళు సిపిఐ, సిపిఎం ఏదైనా సరే పేరు ఏదైనా సరే ఇప్పుడు అందరు నిలుస్తున్నారు. పోరాటాలకేమో కమ్యూనిస్టు పార్టీలు పనికి వస్తున్నాయి, అన్ని సంఘటిత అసంఘటిత కార్మిక రంగానికి. కానీ ఓట్ల బ్యాంకు రాజకీయాలకు వచ్చేవరకల్లా ఈ మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీ, దానికి నేను సారా పార్టీలను పేరు పెడుతున్నాను. ఈ సారా పార్టీలు గెలుస్తున్నాయి. గెలిచినా సరే ఆఖరికి చివరికి ఎప్పుడైనా సరే తోక పార్టీలు అన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ తోక తగిలించుకోవాల్సి వస్తుంది. చూసినాం కదా, గతంలో కేసీఆర్ గారు ఎంత విమర్శించినా ఎంత చేసినా కూడా
చివరికి ఆదిత్య ఒక పార్టీతోనే కదా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచింది, చూసాం కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చూస్తున్నాం మనం. అంటే ఎద్దవ చేసిన పార్టీలే ఖచ్చితంగా కమ్యూనిస్టులను కలిసిన సందర్భాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇంత కష్టకాలంలో కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి 2 రాజ్యసభ సభ్యులు, 2 లోక్సభ సభ్యులు ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అంటే వాడుకుంటున్నారు వీళ్ళని, కానీ వాడుకున్న తర్వాత విడిచిపెడుతున్నారు, కరివేపాకులా బయట పడేస్తున్నారు. కానీ వాటికి కూడా ఏ ఉద్యమానికైనా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు అవసరమవుతున్నాయి. ఉద్యమం తర్వాత ప్రజలు పాపం తప్పేం లేదు. ఇప్పుడు పార్టీలు ఎట్లా ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి పార్టీ ఆఫ్ మాసెస్, పార్టీ ఆఫ్ క్యాడర్ అని. పార్టీ ఆఫ్ క్యాడర్ గా కూడా మిగిలే పరిస్థితి లేకుండా దురదృష్టం చెప్పి స్పష్టంగా వాడు సానుభూతి పరుడుగా రంగనాయకమ్మ గారు, నేను కమ్యూనిస్ట్ గుణదీపిక రాసిన వాళ్ళంగా, ఆ తర్వాత మేము కమ్యూనిస్టు ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చిన వాడిగా, హేతువాద దృక్పథం ఎట్లా ఉండదో చెప్పిన వాడిగా నాకు ఆ అనుభవంతో చెప్తున్నాను. కమ్యూనిస్ట్ మిత్రులతో కూడా మా దగ్గర తిగులు అనే గ్రామంలో ఎన్నిసార్లు చీలిపోతే అన్నిసార్లు ఆ ఊళ్ళో కూడా పార్టీ చీలిపోయింది. అది చూస్తున్నాం. అంటే అంత నిబద్ధతతో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా అట్లా చీలిపోయిన సందర్భాలు చూసినాం. అంటే చీలికైన పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యం కావాలని, మొత్తం దేశంలోని కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యమై పోరాడాలని నేను నాలాంటి వాళ్ళు కోరుతున్నాం. మొదటి కోటేశ్వరరావు గారు కానీ మేము అందరూ కూడా కోరుతున్నారు. రెండోది కూడా ఏమవుతుందంటే ఇవాళ ఈ చీలికలైన పార్టీలో సిద్ధాంతపరమైన భేదం కంటే వ్యక్తిగతంగా భేదాలు ఉన్నాయి. గతంలో తెలంగాణలో ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాడిని కనుక అందులో మన చీలికలైన ప్రతిసారి కూడా సమాజాన్ని విశ్లేషించడంలో విఫలమవుతున్నారు. అర్ధ వలస, అర్ధ భూస్వామి, అర్ధ పెట్టుబడిదారుగా ఒకరు అంటారు. దానికి అదనంగా ఇంకో మాట ఒకటి చేస్తారు. అట్లానే ప్రజలకు అర్థమయ్యే భాష కంటే ఉద్యమాలు అర్థమవుతున్నాయి ప్రజలకు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఇప్పటికి కూడా మనకు ఇనుప గుగ్గిడి లాగా అయిపోయింది సమస్య. ఎందుకంటే సిద్ధాంతం ఆచరణకు వచ్చేకల్లా అద్భుతంగా మనకు పోరాట పట్టుకు కనపడుతుంది. కానీ మనకు రాతపూర్వకంగా వచ్చేదాన్ని సిద్ధాంతాన్ని అన్వయించడంలో ఈ పార్టీలన్నీ విఫలమైన అన్ని పార్టీలు ఇన్ని చీలికలు వస్తాయి. ఇప్పుడు చారుమజీందార్ గ్రూప్ కు, టీవీ గ్రూప్ కు, రకరకాల 10 గ్రూపుల్లో వివిధాలు ఏమున్నాయంటే ఏం లేవు. ఇగో ప్రాబ్లమ్ నాకు, లేకపోతే సిద్ధాంతాలలో ఒక వాక్యం అటు ఒక వాక్యం ఇటు అంటారు. పోరాటం అందరూ చేసేది ఒకటే మళ్ళీ, కనుక పోరాట పటిమ లోపించలేదు, కానీ సిద్ధాంతపరమైన రాద్ధాంతం వల్ల లోపించింది అంటున్నాను. ఇక్కడ చూస్తుంటే మీకు జనశక్తి మావోయిస్ట్ గ్రూపుల్లో పీపుల్స్ పార్టీ ఉండేది. అప్పుడు కూడా ఒకరినొకరు హననం చేసుకుని చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. సిపిఐ నుంచి మొదలుకొని ఇవన్నీ పార్టీలు ఏర్పడ్డ తర్వాత ఇన్ని చీలికలు కావడం వల్ల సమస్య వచ్చింది అంటున్నాను. ఇప్పటికే నేను మనం ఆపరేషన్ కగార్ తర్వాత కూడా నడుస్తుంటే నిన్నగాక మొన్న ఎన్కౌంటర్లో 6 చనిపోయారు. గణేష్ నిన్న చనిపోయారు, ముఖ్య నాయకుడు. అంటే ఇవన్నీ కూడా ఇదే సిద్ధాంతం మీద పోయినోళ్ళు కదా. కాకపోతే ఏంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తర్వాత మన దగ్గర నిషేధించబడిన కమ్యూనిస్ట్ పార్టీకి ఆనాడు పీడిఎఫ్ అనే పేరు మీద తెలంగాణలో పోటీ చేసింది. చాలా సీట్లు గెలుచుకుంది, 52 సీట్లు గెలుచుకుంది. అప్పుడు 175 ఉండే సీట్లు, ఇది ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో 52 సీట్లు గెలుచుకుంది. అంతా తూర్పు నుంచే ఖమ్మము, నల్గొండ, వరంగల్, మెదక్, కొంతవరకు కరీంనగర్, ఈ ఏరియాలో ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కంటే అధికంగా, ఒకవేళ ఇప్పటి తెలంగాణ ఉండుంటే ఆనాడు ప్రభుత్వాలకు వచ్చేంత సీట్లు గెలుచుకున్నారు. అప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు 8 ఉండే కనుక సగం మిగతా జిల్లాలు ఉన్నాయి కనుక. అట్లా చూసుకుంటే ఎప్పుడైతే నిషేధం పోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో కూడా అనేక ఒడిదుడుకులు ఏర్పడ్డా కానీ, సిపిఎం చీలిపోయినా కానీ, ఎక్కడ మనకి చైనా, రష్యా మీద అక్కడ వాళ్ళిద్దరి విభేదం ఉంటే ఇక్కడ కూడా చీలిపోయారు కదా, అది కూడా జరిగింది. ఇవాళ నక్సలైట్ల గ్రూపులు కూడా ఇన్ని చీలిపోవడం వల్ల ఏంటంటే ఎవరికి వారు ఏమైనా తీరైందో, చివరికి మావోయిస్ట్ ఉద్యమం ఒకటే, అన్ని పార్టీలు మళ్ళీ కలుపుకొని మావోయిస్ట్ ఉద్యమం ఒకటైన తర్వాత కొంత బలపడ్డట్టు కనిపించినా కూడా రాజ్యం ముందు ఈ ఏదైతే మన తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామనేది కళ్ళ అయిపోయింది. వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. గ్లోబలైజేషన్ అంటే ఎల్పిజి వల్ల సమస్యలు మారినాయి, సమస్యల తీరు మారింది. కానీ అక్కడనే ఉంది విషయం, అంతా అక్కడనే ఉంది కదా. సంపద పోగు కావడం ఒక దిక్కు, లేని వాళ్ళేమో మనకు ఇంకా పేదవాళ్ళు కావడం. ఇవాళ ఓటుకు 500,000 రూపాయలు తీసుకుంటున్నారంటే వాళ్ళ సమస్యలు ఎక్కడ తీరినట్లు లెక్క. సంపద పోగులో భూస్వామి వర్గం గతంలో పాత భూస్వాములందరూ పోయింది, ఇప్పుడు కొత్త భూస్వామిక వర్గం వచ్చింది. అందుకని ఇప్పుడు అప్పటి పోరాటం కంటే ఇప్పుడు పోరాటం చేయడం చాలా కష్టం అంటున్నాడు. కనపడని చెయ్యేదో నాటకం ఆడుతుంది. ఇవాళ గతంలో కార్మికుడు యజమాని కనపడేవాడు, భూస్వామి కార్మికుడు కనపడేవాడు. ఇప్పుడు భూస్వామి వర్గం పోయింది, నయా భూస్వాములు వచ్చారు. ఇవాళ అంతా గందరగోళంగా ఉంది కనుక ఈ కనబడని చెయ్యితో యుద్ధం చేయడం ఇంకా కష్టం. కత్తి మీద సాము, తాడి మీద నడకని లాంటిదే. ఈ పరిస్థితులలో నా విజ్ఞప్తి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి వాళ్ళ ప్రజాస్వామిక పోరాటాలకు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దానికి 100 ఏళ్ల సందర్భంగా ఒక నవ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని నేను. రైట్. మరి కోటేశ్వర గారు, ఇప్పటికీ కమ్యూనిస్టులు అంటూ ఉంటారు, కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ
దేవుడు లేని దేవాలయం అంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చూస్తే ప్రజా సమస్యలపై గలం ఎత్తుతున్నారు తప్ప పాలిటిక్స్ వైపు మనం చూస్తే గనుక బలహీనపడుతూ వస్తున్నారు. మరి ఎందుకంటారు దీనికి కారణం? ఎలాంటి మార్పులు అవసరం అంటారు? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినా నేను చెప్పినా భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చినటువంటి సైద్ధాంతికపరమైనటువంటి చీలికలు, రెండోది స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి ఉద్యమం, స్వాతంత్రం వచ్చిన తర్వాత జనం ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పులు, ఇట్లా రకరకాల కారణాలు మనకి కమ్యూనిస్ట్ ఉద్యమంలో వస్తాయి. అందువలన దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి విశ్లేషణలు చెప్పుకోవడానికి మనకి ఇప్పుడున్నటువంటి సమయం చాలదు. అయితే అదేమి రహస్యమైనటువంటిది ఏమి కాదు. బహిరంగంగానే సిపిఐ, సిపిఎం లేదా మావోయిస్టులు కావచ్చు, లేదా ఇతర మావోయిస్ట్ లెనినిస్ట్ గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా తెలుస్తున్నారు. మనం రెండు రకాలుగా కనుక మనం చెప్పుకున్నట్లయితే స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మహత్తర సాయుధ తెలంగాణ పోరాటం కావచ్చు, ఇక్కడ కావచ్చు, లేదా కేరళలో పున్నప్ర వాయిలార్ పోరాటం కావచ్చు, లేదా బెంగాల్లో తేభాగా పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి పోరాటాలు. ఈ స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి పోరాటాలు, ఈ మూడు పోరాటాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వాన సాగాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వాన్ని సాగినటువంటి ఆ ఉద్యమాల్లో సాధించినటువంటి విజయాలు పరిమితమే అయినప్పటికీ అనేక మందిని దేశంలో కావచ్చు, లేదా వివిధ ప్రాంతాల్లో ఆనాటికి కాంగ్రెస్లో ఉన్నటువంటి యువకులందరినీ కూడా కమ్యూనిస్టులుగా మార్చేశాయి. అయితే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మొట్టమొదటి సైద్ధాంతిక సమస్య స్వాతంత్రం వచ్చిన తర్వాతనే మొదలైంది. ఏమిటి అంటే, ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టుల్లో లేదా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఒక విధమైనటువంటి కొన్ని భ్రమలు సామాన్య జనానికి ఇంకేముంది, మనకి కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాడిని మనం పారద్రోలామని అక్కడ, తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ నైజాం నవాబుని మనం వదిలించుకున్నామని ఇక్కడ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మీద భ్రమలు అనేటువంటివి జనానికి వచ్చాయి. ఇక మనం భూస్వాముల మీద పోరాటానికి భూస్వాములు లేరు, లేదా ఆంధ్ర ప్రాంతంలో జమీందారుల మీద పోరాటానికి జమీందారులు లేరు. అందుకని ఇంక మనం ఎవరి మీద పోరాడతాం, ఇంక మనం పోరాడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక రిలాక్సేషన్ జనంలో కూడా వచ్చింది. ఈ రిలాక్సేషన్ సైద్ధాంతిక పరమైనటువంటి సమస్యలకు కూడా తర్వాత దారితీసింది. అందుకని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అసలు కమ్యూనిస్ట్ పార్టీలతో పనే ఉంది, మేమే సోషలిజం తీసుకొస్తామని చెప్పేసి ఆవడిలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో సోషలిజాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ తీర్మానం చేసింది. అందుకని కాంగ్రెస్ తీర్మానం చేసిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ మొదటి సాధారణ ఎన్నికల్లో దేశంలో అధికారానికి వచ్చింది. అందుకని ఆల్రెడీ తీర్మానం చేసింది, ఆల్రెడీ అధికారానికి వచ్చింది. అందుకని అటువంటి పార్టీకి మనం కొంచెం పుష్ చేస్తే, మనం కొంచెం మద్దతు ఇచ్చేట్లయితే ఆ కాంగ్రెస్ పార్టీ సోషలిజం తెస్తుంది అనేటువంటి భ్రమలకు లోనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. రెండవది, అంతర్జాతీయంగా జరిగినటువంటి పరిణామాలు కూడా కొంతమేరకు దీనికి దోహదం చేశాయి. ఏమిటి అంతర్జాతీయంగా జరిగినటువంటి పరిణామాలు? భారతదేశం అలిగిన విధానంగా ప్రకటించుకుంది. భారత విదేశాంగ విధానం అటు అమెరికాకి లొంగకుండా, లేకపోతే ఇటువైపు సోవియట్ యూనియన్కి పూర్తిగా దాసోహం అనకుండా. అయితే ఆచరణలో జరిగింది ఏమిటంటే, అనేక అంశాల మీద సోవియట్ యూనియన్ తోటి ఏకీభావం, రాజకీయ ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, ఇతరతర అనేక అంశాల్లో సోవియట్ యూనియన్తో ఏకీభావం, అది సోవియట్కి దగ్గరగా చేసింది. అందుకని సోవియట్ యూనియన్కే దగ్గరగా అయింది కనుక కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వం మనం ఇంకొంచెం దీనికి మద్దతు ఇస్తే వీళ్ళే సోషలిజాన్ని తీసుకొస్తారనేటువంటి సెక్షను ఆనాడు అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నది. లేదు, ఇది వాస్తవం కాదు, వీళ్ళు సోవియట్ని ఉపయోగించుకుంటున్నారు, లేకపోతే అమెరికాని ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అనేటువంటిది ఇంకొక సెక్షన్. సోవియట్ తోటి కలిసింది కనుక
నెహ్రూ సోషలిజం తెస్తా అన్నాడు కనుక మనం బలపరచాలనేటువంటిది స్థూలంగా చెప్పుకోవాలంటే ఇవాళ సిపిఐగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ముందుకు తెచ్చినటువంటి వాదన వాళ్ళ పూర్వీకులు. అదేవిధంగా అది కాదు, వీళ్ళు భూస్వాములు లేదా పెట్టుబడిదారులతో కూడినటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రయోజనాలే వాళ్ళకి ముఖ్యం తప్ప సోషలిజాన్ని తెచ్చేవాళ్ళు కాదు అనేటువంటి వైఖరిని తీసుకున్నటువంటి వాళ్ళు సిపిఎం. ఆ విధంగా 1964కి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా సైద్ధాంతిక సమస్య మీద ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో చైనాతో వచ్చినటువంటి యుద్ధంలో అవి మరింతగా సమస్య తేటతెల్లమైపోయింది. సిపిఐగా ఉన్నటువంటి వాళ్ళు చైనా దురాక్రమణకు పాల్పడిందని చెప్పేసి ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచారు. ఏది అంతకు ముందు నుంచే వాళ్ళు బలపరచాలనేటువంటి వైఖరితో ఉన్నారు. సిపిఐలోనే ఉన్నటువంటి సిపిఎం నాయకత్వం ఏంటంటే, ఒక సోషలిస్ట్ దేశం, ఆ సోషలిస్ట్ దేశంతో వివాదాలు ఉన్నప్పుడు దాన్ని ఒక దురాక్రమణదారుగాను మరొకరిదారుగాను ఒక కమ్యూనిస్ట్ పార్టీ పరిగణించడం అనేటువంటిది సరైనది కాదు. అందుకని రెండు దేశాల మధ్య తలెత్తినటువంటి వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలనేటువంటి వైఖరిని సిపిఎంగా ఉన్నటువంటి వాళ్ళు అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీలోనే తీసుకున్నారు. ఈ విధమైనటువంటి రెండు భిన్నాభిప్రాయాలు రెండు శిబిరాలుగా విడిపోయిన తర్వాత ఆనాడున్నటువంటి నెహ్రూ సర్కార్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇప్పుడు సిపిఎంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు జైల్లోనే రెండు పార్టీలు లాంఛనంగా ఇక మనకి కలిసి ఉండటం సాధ్యం కాదనేటువంటిది అర్థమైపోయింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు పార్టీలు ఏర్పడ్డాయి. ఈ సిపిఎంలోనే ఉన్నటువంటి వాళ్ళల్లో మరొక వర్గం ఉన్నది. ఏమిటా వర్గం? అసలు మనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని మనం విరమించి ఉండకూడదు, విరమించి మనం ద్రోహం చేశాము, దాన్ని కొనసాగించి ఉండాల్సింది. దానికి వాళ్ళు చెప్పేది ఏంటి? చైనాలో లాంగ్ మార్చ్ పేరుతోటి సుదీర్ఘకాలం మావో నాయకత్వాన ప్రారంభించినటువంటి ఉద్యమం లాగా భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రారంభించినటువంటి బెంగాల్లో కావచ్చు, మన త్రిపురలో కావచ్చు, గణముక్తి పరిషత్ పేరుతోటి త్రిపురలో కూడా అక్కడ సాయుధ పోరాటం చేశారు. ఈ పోరాటాలన్నీ కూడా నిలిపివేసి భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మితవాద పందాకి వెళ్ళిపోయింది, వాటిని కొనసాగించాలి అనేటువంటి అభిప్రాయాన్ని సిపిఎంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వ్యక్తం చేశారు. అది రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 67 నాటికి 69 నాటికి ఒక కొత్త రూపం తీసుకొని మరొకసారి సిపిఎంలో పెద్ద చీలిక ఏర్పడింది. ఆ చీలిక నక్సలైట్ల రూపంలో బయటపడింది. అనేక మంది ఆయుధాలు బట్టి అడవుల్లోకి వెళ్ళారు. అటువంటి వాళ్ళల్లో ఒక ప్రధానమైనటువంటి శక్తి మావోయిస్టులు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు సాధించింది ఏమిటి అని చూసుకున్నప్పుడు అది సాధ్యం కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పేసి వాళ్ళంతా కూడా లొంగుబాట్లు, రకరకాల ప్రలోభాలు, రకరకాల అవాంఛనీయమైనటువంటి శక్తులు వాళ్ళల్లో చేరటం, వాళ్ళ సమాచారం ఇవ్వడం, గవర్నమెంట్ పోలీసులు మిలిటరీ కాల్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈ ధోరణులన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక సమస్య. నా అభిప్రాయం ప్రకారం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దగ్గరదారులు అయితే లేవు. ఇప్పుడు అలా అనుకునేట్లయితే కమ్యూనిస్ట్ ఉద్యమంలో సైద్ధాంతిక విభేదాలు లేదా చీలికలు ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అహం లేకపోతే ఈ విధమైనటువంటి అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటిగానే ఉంది కదా. అది చీలికలు పేలికలైనా కానీ మరి ఇందిరాగాంధీ తిరిగి మళ్ళా పుంజుకుంది, మళ్ళా అధికారానికి వచ్చింది. మళ్ళా ఇప్పుడు చూస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? కమ్యూనిస్ట్ పార్టీ లాగానే అధికారాన్ని కోల్పోయి మళ్ళా తిరిగి వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితుల్లో కూడా. అందుకని ఇవన్నిటినీ కూడా చూసినప్పుడు మరి ఏమిటి ప్రత్యామ్నాయం? ప్రత్యామ్నాయం ఏమిటి? కమ్యూనిస్టులు చెప్పేటువంటి పరిష్కారం కాకుండా బీజేపీ ఏమన్నా చెప్తుందా పరిష్కారం? లేదా కాంగ్రెస్ ఏమన్నా చెప్తుందా? బీఆర్ఎస్ ఏమన్నా చెప్తుందా? తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రత్యామ్నాయ విధానాలని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని కావచ్చు, దోపిడీని కావచ్చు, అసమానతలను కావచ్చు, లేదా అణచివేతలను కావచ్చు, ఇవేమన్నా పరిష్కరిస్తాయా? పరిష్కరించేట్లయితే జనం ఆ పార్టీలనే ఎంచుకుంటారు. తప్పేం లేదు అందులో. కమ్యూనిస్ట్ పార్టీలే ఆ పని చేయాలని ఎక్కడా లేదు. ఎవరు ఆ ఎజెండాతో ముందుకు వస్తే వాళ్ళు చేస్తారు. కానీ
ఆ పార్టీల మీద ఉన్నటువంటి భ్రమలు కమ్యూనిస్ట్ పార్టీల మీద లేవు. ఎందుకంటే అధికారంలో ఉన్నాయి కనుక. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన పనులు అవుతాయి. ఏమిటి పనులు? మన పని అంటే ఏంటి? వ్యక్తిగతమైనటువంటి పనులు. మన ప్రయోజనం చిన్న ప్రయోజనమే కావచ్చు. ఒక రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగి అయితే బదిలీ కావచ్చు, లేకపోతే ఇంకోటి. అంతకు మించి పనులు అవ్వటం అంటే వేరే ఏముంటాయి? ఏమన్నా మన పని అంటే మనం దరిద్రాన్ని, రామ్మోహన్ రావు గారు నేను ఈ దరిద్రాన్ని అంతం చేయాలి తెల్లవారేసరికి అంటాం. ఆ ఏదో ఒక పార్టీలో మనం వెళ్తాం. వెళ్తే అది చేస్తారా వాళ్ళు? సమస్యే లేదు. అందుకని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది ఒక మథనం, మళ్ళా ఒక మథనం జరుగుతా ఉంది. ప్రపంచంలో మొత్తం అంతా కమ్యూనిజం అంతరించిపోయింది సోవియట్ యూనియన్ తోటి అని చెప్పినటువంటి వాళ్ళు, మరి లాటిన్ అమెరికా దేశాల్లో, అనేక లాటిన్ అమెరికా దేశాల్లో వామపక్షాలు కమ్యూనిస్టులు, వాళ్ళు డైరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీలు కాకపోవచ్చు, కానీ మార్క్సిజాన్ని లెనినిజాన్ని మేము పాటిస్తున్నాము, మాకు కమ్యూనిస్ట్ పార్టీలు మిత్రులే అన్నటువంటి వాళ్ళు మరి అధికారానికి వచ్చారు. అంతకుముందు అక్కడ అసలు వాళ్ళ ఉనికి కూడా మనకు కనపడదు. అందుకని ఇట్లా బ్లాక్ అండ్ వైట్ అనేక రకాల పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను చెప్పినట్టుగా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా రివైవ్ కావటం మినహా మరొక దగ్గర దారి లేదు. ఆ దగ్గర దారి కోసం ఎవరైనా ప్రయత్నిస్తే ఇదిగో నక్సలైట్లు మాత్రమే విఫలం అవుతారు. ఎందుకంటే జనం ఒక ప్రదర్శనకు రావడానికి, ఒక సమ్మె చేయడానికే జనం రానప్పుడు తుపాకీ పట్టుకోవడానికి ఎవరు వస్తారు? తుపాకీ ఎప్పుడు అవసరం అవుతుంది? అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పార్టీలు చెప్పక్కర్లా, జనమే చెప్పుకుంటారు. మన తెలంగాణ ఉదాహరణే ఉంది కదా. మన నైజాం నవాబు తెలంగాణలో దొరల దోపిడీ, జాగీర్దారుల దోపిడీ లేదా దేశముఖుల దోపిడీ కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతూ ఉంటే మరి జనం ఎందుకని తిరుగుబాటు చేయలేదు అప్పుడు? ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహాసభలో మళ్ళా కమ్యూనిస్టులు చేరిన తర్వాతనే దానికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఒడిసెలలతో ప్రారంభించి కర్రలతో ప్రారంభించినటువంటి వాళ్ళు తుపాకులు పట్టుకునేదాకా వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి తుపాకులు? అవసరమైనప్పుడు సంపాదించుకుంటారు. అందుకని ఆ విధంగా మళ్ళా ప్రజా ఉద్యమాల ద్వారా చేయడం తప్ప మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. మనము ఎగ్జాంపుల్ చూడొచ్చు తెలుగు రాష్ట్రాల్లో. ఇటు మరి గ్యాస్ పెంపు విషయంలో కానివ్వండి, విద్యుత్ ఛార్జీ పెంపు విషయంలో కానివ్వండి, అంగన్వాడీలు ఇలా చాలామంది ధర్నా నిర్వహించేటప్పుడు అందులో సిపిఐ కానీ సిపిఎం కానీ ఏదో ఒక పార్టీ అందులో పార్టిసిపేట్ చేసి ధర్నా నిర్వహించడం ఇవన్నీ చేస్తుంటాం. కానీ తర్వాత మాత్రం మరి ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ప్రజలు ఏదో ఒక పార్టీ వైపు చూస్తూ ఉంటారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనుకోవచ్చు? మీరు రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో మన సార్ మీరు చెప్పండి సార్. కోటేశ్వరరావు గారు వస్తున్నాయమ్మా, కరెంట్ పోయి వినిపిస్తుంది. వచ్చారా సార్? వినిపిస్తుంది సార్, వాయిస్ వినిపిస్తుంది. కమ్యూనిజంలో ఉన్న మంచి అంటే విద్య, ఆరోగ్యము, మౌలిక వసతులు, అట్లాగే పేదరికం పోవాలి, ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పెట్టుబడిదారి పార్టీలు అన్ని సొంతం చేసుకున్నాయి. అభిప్రాయంలో అవి ఆడుకున్న శక్తి వీటికి ఉండదు కదా. ఎప్పుడు కూడా శక్తిమంతుడు ఎప్పుడు కూడా అన్నిటిని సొంతం చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగింది అదే. కమ్యూనిజంలో ఉన్న మంచినంతా కూడా ఈ పెట్టుబడిదారు పార్టీలు లేకుంటే బుర్జువా పార్టీలు తీసుకుంటే ఆకర్షణీయం కనపడుతుంది. ఇప్పుడు చేదు గుళికను చేదు మందును చక్కెర గుళికలు పెట్టి వాడిస్తుంటారు. అందుకని ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఈ మోసం చేయడం అనేది. అప్పుడప్పుడు 1951-52లో మొట్టమొదటి మన సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గట్టిగా పోటీ చేశారు. అప్పటికి స్వాతంత్రం వచ్చిన కొత్త చెప్తున్నారు. అప్పటికి 5 ఏళ్ళు అయింది ఫస్ట్ సార్వత్రిక ఎన్నికలు. అప్పుడంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాటి నుంచి మొదలైంది. వాళ్ళు పంచెలు పంచిందట. అప్పుడు పీడిఎఫ్ తెలంగాణలో మా బాబు చెప్పేది, తెలంగాణలో అప్పుడు సాయుధ రహితంగా పోరాటం నుంచి విరమించవలే, అందుకని వాళ్ళు నిషేధించబడిన పార్టీ సిపిఐ. అన్నట్టు నిషేధించబడ్డ పార్టీ కనుక పీడిఎఫ్ అని పేరు పెట్టుకొని, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకొని చేతి గుర్తుతో వాళ్ళు పోటీ చేశారు అన్నట్టు. ఒక రకంగా సెంటిమెంట్ దెబ్బ కొట్టుకుంటూ చెయ్యి అంటే ఉప్పలము, మీరు చెయ్యి గుర్తు మొండి చెయ్యి అది. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ గుర్తుంది. ఈ మొండి చెయ్యికి ఓటేస్తే మీ ఇంట్లో ఉప్పలం పుట్టినట్టుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా సెంటిమెంట్ ప్రచారం చేసిండారు. ఆ చెయ్యి గుర్తు పెట్టుకోవద్దు మీ ఇంట్లో అని చెప్పి. రెండోది పంచలు మంచినట్టు. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎట్లా తోచలేదు, ఏం చేయాలి వాళ్ళకు? వాడేమో డబ్బున్నోడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పటికి కూడా ఏం లేదు, టోపీలు మార్చింది అంతే.
అందుకని మా భూమి అని మా గ్రామస్తుడు నరసింహరావు బి నరసింహరావు గారు అద్భుతంగా సినిమా నిర్మాణం చేసిండు. షామీన్ గారు దానికి డైరెక్షన్ వహించాడు. ఆ సినిమాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే పారిపోయిన భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ గాంధీ టోపులు పెట్టుకొని మళ్ళీ ఊళ్ళకి వచ్చేసింది. వాళ్ళే కాంగ్రెస్ నాయకులు అయ్యారు. కనుక ఆ కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఏం చేసిండట అంటే పంచలు వస్తుంటే వీళ్ళకి పాల్పోక, అయ్యా అంగి బట్టలు కూడా వచ్చినాయి, మీ పంచలు ధోతి బట్టలు వస్తున్నారు, అంగీలు కూడా వచ్చినాయి, వీళ్ళు అమ్ముకున్నారని ప్రచారం చేసి వాళ్ళని గెలవాలి. ఏం చేయాలి మరి కమ్యూనిస్ట్ పార్టీలు అట్టా కూడా చేసిందట. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో మంచిని అన్ని పురుష పార్టీలు తీసుకున్నాయి. అందుకని ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆ కాషాయం, ఎరుపు జెండా, పసుపచ్చ అన్ని కలిసినాయి కదా అన్నాడు. చూసినాం కదా కాంగ్రెస్ వ్యతిరేకంగా. అంతకుముందు కాంగ్రెస్ తోని మిలాఖత్ అయిన ఈ కమ్యూనిస్ట్ పార్టీలే తర్వాత ప్రాంతీయ పార్టీలతో మిలాఖత్ అని మెల్లమెల్లగా ఏమైందంటే తమ అస్తిత్వాన్ని ఈ సారా పార్టీలతో, సాంప్రదాయ రాజకీయ పార్టీలతో కలవడం వల్ల ఉనికి కోల్పోయినా నేను అంటున్నాను. ఒకటి చీలిక పేర్కోవాలి. నిజంగా మీరు కోటేశ్వరరావు గారు అన్నట్టు కాంగ్రెస్ లో ఎన్ని చీలికలు వచ్చినాయి, జనతా పార్టీలో ఎన్ని చీలికలు వచ్చినాయి. జనతా పార్టీలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు మీద జనతా పార్టీ అవశేషాలు కొనసాగుతున్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత కూడా దాని అవశేషాలు ఇంకా ఉన్నాయి, పాతి జనతా పార్టీ అవశేషాలు. కనుక సాంప్రదాయ పార్టీలు చీలిపోయినా వాళ్ళు టైంకి ఒకటి అవుతారు. కాంగ్రెస్ పార్టీలు అదే వాళ్ళు కొట్టుకుంటారు, టైంకి వచ్చినాక ఎన్నికలు ఒకటి అవుతారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైతుందంటే ఒకటి కావడైపోతున్నారు. ఇంతకు ఇన్నిసార్లు నేనైతే 34 ఏళ్ళ నుంచి వింటున్నాను కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా ఉండాలి, అన్ని పార్టీలు కలవాలి. ఎక్కడ కలుస్తున్నారు? నేను చెప్పాను కదా, సిద్ధాంతపరమైన చర్చ కంటే వ్యక్తిగతమైన ఇగోలు ఇవన్నీ పనిచేసినాయి. సిద్ధాంతం కూడా ఉంది, లేదంటలేదు. కానీ రెండోది జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ తరం, అప్పటి తరం ఏదైతే సాయుధ రైతాంగ పోరాటం చేసిన తరం నుంచి నేను ఒక 30 ఏళ్ళు ఆ కమ్యూనిస్ట్ ఉద్యమంతో దగ్గరగా పనిచేసిన వాడిని ఉంటే, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వచ్చే తరం రాకుండా అయిపోయింది. వచ్చే తరం అంతా ఇప్పుడు చూడండి, ఆ నాయకుల పిల్లలు కానీ, ఆ నాయకత్వాన్ని సమర్థించే వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ సమర్థించే మేధావుల పిల్లలు కానీ ఎక్కడ ఉంటున్నారు? తమ కెరీర్ చూసుకుంటున్నారు. ఇంతకుముందు కోటేశ్వరరావు అద్భుతంగా చెప్పారు మాట. ఎందుకంటే ఉద్యమాలకు ఎవరు వస్తలేరు, సమస్య అది. మేము గతంలో ఒక పిలిపిస్తే 100 మంది కూర్చునేవాళ్ళు ఓ మీటింగ్ రమ్మంటే. అప్పుడు రకరకాల అంటే వాళ్ళకి అర్థం కాని విషయాల మీద కూడా రమ్మంటే సామాన్య పబ్లిక్ వచ్చేది. ఒకనాడు ఘాట్ ఒప్పందం మీద కానీ, ఒకనాడు మన గ్లోబల్ వార్మింగ్ మీద కానీ పిలిపిస్తే వచ్చేవాడు. ఇవాళ ఆఖరికి టీచర్ల సంఘాలు కూడా రకరకాల విడిపోయిన తర్వాత ఇప్పుడు వాడు పెడితే కూడా వస్తలేరు అంటున్నాను నేను. గతంలో ఇప్పుడు ఏపీటీఎఫ్, టీటీఎఫ్ రకరకాలు వచ్చినాయి కదా, వాళ్ళు పిలిస్తే కూడా వచ్చే పరిస్థితి లేకుండా. ఇప్పుడు ఎవరు వాళ్ళు కెరీర్ చూసుకుంటున్నారు. ఒక మాట చెప్తాను, ప్రజా ఉద్యమాలు ఎంత పేలవంగా అయిపోయినాయి అంటే, 1 పైసా కిలోమీటర్కి ఆర్డినరీ బస్సు 1 పైసా పెంచితే, చెన్నారెడ్డి గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు 78 కన్నా ముందు చెప్తున్నాను, మేము పిలిపిస్తే మొత్తం జూబ్లీ బస్ స్టేషన్ ముందట మొత్తం అంతా నిండిపోయాం. అడ్డం పడుకున్నాం, రాత్రంతా పడుకున్నాం, తెల్లారి దాకా బస్సులు పోవద్దు, బయటకు పోవద్దని. ఇవాళ 10 రూపాయలు ఏకంగా పెంచితే ఎవరైనా వస్తున్నారా బయటకు? అంటే ఆర్థిక స్థితిగతులు పెరిగినాయి, మనకెందుకు అనే పరిస్థితి తయారైంది, నిర్లిప్త తయారైంది. ఈ మొత్తం మాయా ప్రపంచం ఇది అంతే. ఈ గ్లోబలైజేషన్ లో మాయా ప్రపంచం కనపడతాయి. కనపడి శత్రువు కనపడిన శత్రువు ఏదో ఆ నాటకం ఆడిస్తుంటాడు, కనపడిన చెయ్యి ఏదో ఆడుతుంది నాటకం, పాట కూడా ఉంది. అదే జరుగుతుంది ఇప్పుడు అంటున్నాను. మళ్ళీ కెరీర్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉద్యమాల నుంచి వచ్చారో ఆ తరం మాత్రం మిగిలిపోయింది. ఆ తర్వాత తరాలు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు చూసుకునే ప్రయత్నం తప్పుగా. నేను ఎవరి స్వార్థం చూసుకోవాల్సిందే. కానీ సామాజిక ప్రయోజనాల కోసం కొట్లాడే మనస్తత్వం తక్కువైంది. దానివల్ల కమ్యూనిస్ట్ పార్టీలు వీక్ అయింది. మళ్ళీ మనం చేయాల్సింది తప్పు మనదే, వాళ్ళది కాదు. ప్రజలతో ఎప్పుడు కాదు తప్పు. ప్రజలు ఉద్యమాలకు సిద్ధంగానే ఉంటారు, సిద్ధం చేస్తుంది తప్పు అంటున్నాను. వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మనమే ఆచరించేటప్పుడు కొంచెం తప్పులు చేస్తుంటే, అందుకని చారిత్రక తప్పిదాలు సిపిఐ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినాక అనేకం చేసింది అంటున్నాను. ఎమర్జెన్సీని సమర్థించిన ఒక చారిత్రక తప్పదం కదా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ తోక పార్టీలుగా మారి ఈ సాంప్రదాయ సారా పార్టీల వైపు పోవడం తప్పిదమే కదా, చూస్తున్నాం కదా. వాళ్ళు కొట్లాడుకోవడం తప్పిదమే. ఇట్లాంటి చారిత్రక తప్పిదాలు చేస్తున్నారు, మళ్ళీ అవి తప్పులు చేస్తున్నారు. మనం విమర్శించుకుంటే తప్పులేదు. ఆ చేసే క్రమంలో ఏమవుతుందంటే, అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని గతంలో సాగు. ఇప్పుడు అది లేదు. చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ చేయడంలో వస్తున్న సమస్యతో వస్తున్నది. ఇప్పటికి కూడా ప్రజలలో పోరాట జెండా ఏది, ఇవాళ పోరాట జెండా ఏదంటే ఎరుపు జెండా అని అంటారు స్పష్టంగా. కానీ ఆ ఎరుపు జెండా కింద ఎక్కట్టా కావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేరా ఆలోచించి దానికి కావలసిన పరిస్థితులు పక్వం అయ్యేదాకా ఆగడం, లేకుంటే పక్వం చేసుకోవడానికి మనం ఒత్తిపని చేయడం కాదు, అవసరమైన కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి చాలా అవరోధాలు ఉన్నాయి అమ్మాయికి. నేను కోటేశ్వరరావు గారు ఈ టీవీలో కూర్చొని మాట చెప్పే కాదు, స్పష్టంగా చెప్తున్నాను. దానికి ప్రజలు కలిసి రావాలంటే ప్రజల ఆకాంక్షల నుంచే ఉద్యమాలు పుట్టాలి. ఏదైనా చూడండి, ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన ఉద్యమాలే సక్సెస్ అయినాయి తప్ప మనం ఒత్తిపని చేసిన ఏ ఉద్యమం సక్సెస్ కాదు.
ఒకనాడు జార్జ్ చక్రవర్తులను ఓడించాలంటే జాతీయ బూర్జువాలు కలుపుకున్న చైనా మనం పోరాట పట్టి అర్థం చేసుకోవాలి. 1917 అక్టోబర్ విప్లవం కన్నా ముందు రష్యాలో జరిగిన సామాజిక పరిణామాలు అర్థం చేసుకోవాలి. అట్లా మన దగ్గర కూడా ఇప్పుడు కలగలిపి ఉన్నది. ఇవాళ అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు, జెండాలు వేరు, అజెండాలు ఒకటే ఒక అజెండా వేరుది, ఎర్ర పార్టీది అజెండా వేరు గ్యారంటీ పార్టీ అందుక. కాకపోతే ఏమైందంటే ఒక పార్టీతో ఈ సాంప్రదాయ పార్టీతో కలవడం వల్ల మనం కూడా కలుషితమైనాం. ఇవాళ సిపిఐ నారాయణ గారి మాట, ఎందుకంటే వ్యక్తి కూడా చెప్తున్నాను, మాటకు విలువ లేకుండా ఎందుకు అయింది? చాలా సార్లు మార్చడం వల్ల, మాట మార్చడం వల్ల. సిపిఎం కూడా ఎందుకు వీక్ అయింది? మాట మార్చడం వల్ల. వాళ్ళేమో అడవుల్లోకి కొట్లాడతాం, అడవుల్లో మద్దతు లేకుండా అయింది. పైనుంచి వాడు ఒక శత్రువు మీద దాడి చేసినట్టు పైనుంచి ఆపరేషన్ కగారాన్ని పెరిగి దాడి చేస్తున్నారు. ఈ స్థితిలో చాలా క్లిష్టతరంగా, అంటే దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని నూతన్ ప్రసాద్ అంటుంటాడు అప్పుడప్పుడు, క్లిష్టంగా ఉందని. అదే పరిస్థితి వచ్చింది కనుక కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద ఏకమైన వాళ్ళు ఇవాళ దేశాలు వదిలిపెట్టాలి. ఈ సామాజిక మన పరిస్థితులు మార్చే క్రమంలో ఒక పెట్టుబడిదారి ఆర్థిక అసమానతలు పెడతా, ఆర్థిక ముఖ్యంగా కేంద్రీకృతం పెరుగుతుంది. అంటే సంపద మొత్తం కేంద్రీకృతం అవుతుంది. చాలా వరకు మనం కాగితాలు చెప్పుకుంటున్నాం, మన జీడిపి పెరిగిందని. ఎవరిది పెరిగింది? ఇవాళ 500 రూపాయలు కోట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పిల్లలు, మనకు ఆడపిల్లలు పుడితే రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. మనం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కనుక ఇటు సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీలు కానీ ఒకటే మాట, పార్టీలు బలహీనమవుతున్నాయి, ప్రజలు బలపడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ లంచం ఇవ్వాల్సి వచ్చింది, డబ్బులు పెట్టి ఓట్లు కొనాల్సి వస్తుందంటే పార్టీలు బలహీనమవుతున్నాయి. వాళ్ళ సిద్ధాంతాలు ఏవి? ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బులు ఇస్తే నాకు ఓటేయమంటారు, కొనుక్కుంటున్నారు. తర్వాత 5 ఏళ్ళు మనం ఓట్ అండ్ షౌట్, మేధావులు చదువుకున్న వాళ్ళు కూడా ఓట్ అండ్ షౌట్ ఓటేస్తున్నారు. ఇవాళ మనం అరుస్తున్నాం. ఇది కాదు కావాల్సింది. మౌలికంగా దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ పరిస్థితులు మారాలి అనే దాన్ని పోరాటం చేస్తే ప్రజలు సిద్ధంగా ఉంటారు. వాళ్ళని ఏకీకృతం చేసే క్రమంలోనే మనం విఫలమవుతున్నాం అని అంటున్నాం. రైట్. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు సిపిఐ కానీ అటు సిపిఎం కానీ ఈ ఎలక్షన్స్ టైంలో కూడా ఏదో ఒక పార్టీకి మరి పొత్తు పెట్టుకొని 3-4 సీట్లకే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం సార్. కానీ 100 సంవత్సరాలు సెలబ్రేషన్స్లో ఇప్పుడు సిపిఐ పార్టీ మరి అన్ని పార్టీలు ఏకతాటి పైకి రావాలి, కమ్యూనిస్టు పార్టీలు అనే ఒక పిలుపునిస్తుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అని అనుకోవచ్చు? ఇప్పుడు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వివిధ పార్టీలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ఏకఛత్రాధిపత్యంగా అన్ని రాష్ట్రాల్లో లేదా పార్లమెంట్లో మొత్తంగా తాము సొంతంగా మెజార్టీ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏ పార్టీకి లేదు. బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు. ఒక సంకీర్ణమైనటువంటి కూటములు ఉంటే తప్ప మెజార్టీ తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి తమ ప్రాతినిధ్యాన్ని, తమకున్నటువంటి పరిమిత బలాన్నైనా కానీ చట్టసభల్లో ప్రదర్శించకపోయేట్లయితే జనం మరింతగా దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు అనుసరించినటువంటి ఎత్తుగడల ప్రకారం తమకు అంటే సారూప్యత మొత్తం ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు సోషలిజం దానికే కట్టుబడి ఉంటాయి, మిగిలిన పార్టీలు ఏవి కట్టుబడి ఉండవు. అయినప్పటికీ కొన్ని విధానాల మీద పరిమితమైనటువంటి రాజీలతోనే డెఫినెట్ గా అందులో రాజీ పడే తమ యొక్క బలాన్ని ప్రదర్శించుకోవడానికి కావచ్చు, నిలుపుకోవడానికి కావచ్చు, చట్టసభల్లో వాటితోటి కూడా పోరాటానికి ఈ విధమైనటువంటి సర్దుబాట్లు అనేటువంటివి చేస్తున్నారు. ఉదాహరణకు కేరళలో సిపిఎం ఉన్నది, మరి ఇతర దేశంలో సిపిఎం ఉన్నది. ఇతర చోట్ల మరి కాంగ్రెస్ పార్టీ తోటి రాజకీయంగా మన ఎన్నికల్లో అనేక చోట్ల కేరళ మినహా మిగిలినటువంటి కేరళ, త్రిపుర, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో మినహా మిగిలినటువంటి చోట్ల కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకుంది. కానీ కేరళలో తనకు పూర్తి బలం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీనే ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా తీసుకుంది అక్కడ. అదేవిధంగా త్రిపురలో కూడా అదే పరిస్థితి. బెంగాల్లో ఆ కాంగ్రెస్ పార్టీకి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో కలవక పరిస్థితి. అక్కడ కమ్యూనిస్టులు ప్రధానమైనటువంటి గెలిచారా లేదా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే కమ్యూనిస్టులు ప్రధానమైనటువంటి శక్తిగా ఉన్నారు. వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. అందుకని రాజకీయాల్లో ఇతర పార్టీలతో కలవడం అనేటువంటిది
అనివార్యమైనటువంటి పరిస్థితి ఇవాళ సంకీర్ణ రాజకీయాల్లో ఉంది. అయితే దాన్ని తప్పుపట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, ఎవరు కాదంటలా. ఇంకొక సందర్భం, ఇంకోటి విధంగా కూడా చెప్పొచ్చు. అసలు ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోము, ఎవరితో పెట్టుకోము, మేము నిఖార్సైన వాళ్ళము అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని పార్టీలు, నక్సలైట్ పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా. వాళ్ళకు వస్తున్నటువంటి ఓట్లేని మరి ఎవరన్నా వాళ్ళ నిజాయితీని గమనించి జనం ఓట్లు ఇస్తున్నారా? అందుకని జనంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఇటువంటి అనేకమైనటువంటి అంశాల్లో అనేకమైనటువంటి అంశాల్లో రాజీ పడుతున్నారు. అయితే రాజీ పడి ఆ రాజీ అనేటువంటిది అసలు కమ్యూనిస్టు సిద్ధాంతానికే వదిలేసుకునేట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు? ఈ పార్టీలన్నీ రద్దు చేసుకుని ఏదో ఒక పార్టీలు చేరొచ్చు కదా. అట్లా చేరటం లేదు కదా. అందుకని కొన్ని రాజీలు పడుతున్న మాట వాస్తవం. ఆ రాజీ పడేటువంటి వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ప్రత్యామ్నాయం ఏమిటి అనేటువంటిది చూడాలి. ఇవాళ ఉదాహరణకు అమెరికా ఉంది. అమెరికాలో మరి న్యూయార్క్ నగర మేయర్గా జోహరాన్ మమ్దాని అనేటువంటి భారతీయ సంతతికి చెందినటువంటి యువకుడు అక్కడ ఎన్నికయ్యాడు. అతను ఏం చెప్పాడు? ఎస్, ఐఎమ్ డెమోక్రటిక్ సోషలిస్ట్ అని చెప్పాడు. డెమోక్రటిక్ సోషలిస్ట్ అంటే సోషలిస్ట్ కాదు, అతను పక్కా కమ్యూనిస్ట్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు నుంచి ప్రచారం చేసి, అతన్ని కనుక ఎన్నుకునేట్లయితే మొత్తం మీకు మా నిధులు ఇవ్వము, లేకపోతే సైన్యాన్ని పిలుస్తాము న్యూయార్క్ నగరంలో, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారం చేశాడు. అయినా కానీ జనం అటువంటి వాటిని పక్కన పెట్టేసి ఎన్నుకున్నారు. అందుకని అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అమెరికాలో ఎందుకు వచ్చింది? కమ్యూనిజం అంటేనే ఒకప్పుడు కమ్యూనిజం అన్నా లేదా కమ్యూనిస్ట్ పార్టీలన్నా ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితుల్లో నేను ఒక సోషలిస్ట్ని అని అతను చెప్పుకుంటే, సోషలిస్ట్ కాదు అతను పక్కా కమ్యూనిస్ట్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ ఎందుకు అనుకున్నారు? అందుకని పరిస్థితులు ఎప్పుడు కూడా బావిలోని నీళ్ళలాగా మారకుండా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. మారేటువంటి క్రమంలో గతంలో ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు, సోషలిస్టులు అంటే అమెరికాలో జనం రాళ్ళు వేసుకొట్టేవాళ్ళు. ఎవరైనా వీళ్ళు చెప్పేవాళ్ళు, ఇవి ఫలానా ఈయన కమ్యూనిస్టు అంటే ఉట్టి పుణ్యానికే రాళ్ళు వేసిపోయేవాళ్ళట. అటువంటి పరిస్థితుల్లో ఎస్ మేము కమ్యూనిస్టులు, మేము సోషలిస్టులు అని చెప్పేసి లక్షలాది మంది యూత్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అందుకని చేంజెస్, అటువంటి మార్పులే భారతదేశంలో కూడా వస్తాయి. ఇప్పుడు వాళ్ళ డబ్బులు తీసుకొని లేకపోతే మందుకు లేదా బిర్యానీలకో ఆశపడో లేకపోతే ప్రలోభపడో ఓట్లు వేస్తున్నారు. ఎంతకాలం వేస్తారు చూద్దాం. అది కూడా ఒక దశ వరకు సాగుతుంది. గతంలో అనేక పథకాలను ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు. ఇప్పుడు ఆ పథకాలు కిక్ ఇవ్వట్లేదు. ఎవడొచ్చినా అదే చేస్తాడులే, ఎవడొచ్చినా పెన్షన్ ఇస్తాడులే. అందుకని ఇంకా ఏమిటని చూసినప్పుడు డబ్బు. ఈ డబ్బు అనేటువంటిది ఎంతకాలం సాగుతుంది అది కూడా చూడాల్సిందే. ఎందుకంటే జనాన్ని ఒకసారిగా మనం మన బుర్రలో ఏదో పుట్టినంత మాత్రాన మీరు మారండి అంటే అట్లా మారేటువంటి వాళ్ళు ఎందుకు? వాళ్ళ అనుభవం రావాలి. అనుభవం వచ్చి ఇక డబ్బుతో కాదు, లేకపోతే ప్రలోభాలతో కాదు, ప్రత్యామ్నాయం ఇదే అని అనుకున్నప్పుడే వస్తుంది. లేనప్పుడు జనం అనుభవించాల్సి వస్తుంది, ఉద్యమాలు అనుభవించాల్సి వస్తుంది, అందరికీ నష్టమే. అందుకని అటువంటి పరిస్థితుల కోసం నిలకడగా పనిచేయడం తప్ప జనాన్ని రమణరావు గారు చెప్పినట్టుగా ఇనప గుగ్గిళ్ళ మాదిరి పదజాలాన్ని దాన్ని సాఫ్యం చేసి జనానికి అర్థమయ్యేటువంటి పద్ధతుల్లో చెప్తే జనానికి వస్తుంది. కానీ జనానికి ఇవాళ ఇప్పటికీ భ్రమలు ఉన్నాయి. ఏ భ్రమలు లేకపోతే 42% బీసీలకి రిజర్వేషన్ వస్తుంది అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక 42% తోటి మనకి సోషలిజం వస్తుంది, సమానత్వం వస్తుంది అనేటువంటి భ్రమల దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు జనం ఉన్నారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అది ఓటంగా ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేయలే. మరి బీజేపీ ఏమన్నా చేస్తూ ఉందా? అసలు వాళ్ళు జనాభా గణన చేయడానికే జనాభా గణన చేస్తే దేశం విచ్ఛిన్నమైపోతుందని చెప్తే నిజమే కావాలనుకుని మరి ఆ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళలో బీసీలు లేరా? గణన చేయడానికి మన లోక్సభ ఎన్నికలకు ముందు నుంచి వాళ్ళు చెప్తుంది అదే కదా. మేము బీసీ జనాభా గణన చేస్తే హిందూ సమాజంలో చీలిక వస్తుంది, దేశ సమాజాల్లో చీలిక వస్తుందని చెప్తే
మరి ఆ బీసీలందరూ కూడా ఆ పార్టీకి ఓటేశారు కదా. అందుకని భ్రమలు 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 అవి ఎప్పుడు తొలగితే అప్పుడు కమ్యూనిస్టులు కాకపోతే మరొక పేరుతో వస్తారు. సోషలిజం తేవడానికి కమ్యూనిస్ట్ పార్టీలకి ఏం పేటెంట్ రైట్ ఏం లేదు, ఎవరైనా వస్తారు. ఇప్పుడు క్యూబాలో ఉంది, క్యూబాలో సోషలిజం తెచ్చినటువంటి వాళ్ళు ఫిడెల్ కాస్ట్రో మొదటి కమ్యూనిస్ట్ కాదు, ఆయన అధికారానికి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. అందుకని ఎవరైతే తమ విముక్తికి, తమ దోపిడీ పీడనకి స్వస్తి పలుకుతారని జనం ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు ఇటువంటి ఉద్యమాలు వస్తాయి. కమ్యూనిస్టులు కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు. రైట్. మరి రామ్మోహన్ రావు గారు మీరేమంటారు? బీజేపీని ఓడించడం మా విధానం అన్నారు కమ్యూనిస్ట్ పార్టీలు, కానీ ఈరోజు చూస్తే ఎన్డీఏ సర్కార్ యొక్క విధానాలను ఎండగట్టడంలో కొంచెం బలహీనపడ్డారని అనుకోవచ్చా? అంటే శత్రువులు మారుతున్నారు. ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీకి శత్రువు కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ బలహీనం కావడం వల్ల ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఎక్కడ మీరు చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గర మాత్రమే బీజేపీ గెలుస్తుంది. ఇతర ప్రాంతీయ పార్టీలో ఇతర గట్టిగా ప్రత్యామ్నాయ శక్తులు ఉన్న దగ్గర గెలుస్తలేదు. బీజేపీ బలహీనత ఏంటంటే కాంగ్రెస్ బలహీనతను వాడుకొని బీజేపీ గెలుస్తున్నది. కాంగ్రెస్ పూర్తి కునారిల్లిపోయింది, ఇవాళ వరకు 3 రాష్ట్రాలు మిగిలిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర విఫలమవుతున్న సందర్భంగా వస్తున్నది కనుక బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఇవాళ 18 రాష్ట్రాలు సొంతంగా అధికారంలోకి వచ్చింది. రెండోది ఏంటంటే ఈ సంతుష్టికరణ రాజకీయాల వల్ల కూడా ఏమైందంటే కొందరు నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణకి మీరు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మనకు పూర్తి స్థాయిలో కమ్యూనిజాన్ని కోరుతున్నాయి, మంచి సోషలిజాన్ని కోరుతున్నాయి, చేస్తున్నాయి. సోషలిజం అని భ్రమలో కల్పించిన కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి విడిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద చారిత్రక తప్పదు ఏంటంటే వర్గరహిత సమాజం కావాలని కోరుకుంటాం. వర్గం కావాల్సిందే. వర్గంతో పాటు కులాన్ని కూడా గుర్తించకపోవడం వల్ల వచ్చిన సమస్య. అందుకని లా నీళ్ళు ఎప్పుడు వచ్చింది? ఒక 20 ఏళ్ళ నుంచి 15 నుంచి మాట్లాడుతున్నాం. అంతకుముందు లాలే కదా, నీళ్ళు లేదు కదా. నేనే మన అస్తిత్వాన్ని, మన కులాస్తిత్వాన్ని, కుల వెనుకబడతానాన్ని గుర్తించకపోవడం వల్ల వచ్చిన పొరపాటు కూడా అయింది. మనకు అన్ని సమాజాలు ఒక తీరు ఉండే, మన దగ్గర కులం నిచ్చెన మెట్ల మీద జరుగుతున్న సమాజం మనది, మన భారతీయత కమ్యూనిస్టు ఉద్యమం రాకపోవడం వల్ల వచ్చిన సమస్య కూడా. అందుకని ఒక రెండోది కూడా చెప్తున్నాను, ఇవాళ దానికి ప్రత్యామ్నాయంగా మేము ఉన్నామని వాళ్ళు చూపెడుతున్నారు. నేను చెప్పాను కదా, పెట్టుబడిదారు పార్టీలన్నీ కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంత సోషలిజం పార్టీ చేస్తున్నారు. ఇవాళ సమస్య ఏమైందంటే ఒకటి మతం అన్నది, బీజేపీ మతాన్ని చీలుస్తున్నారు మతం పరంగా, అంతకంటే దుర్మార్గం కులం పరంగా కింది వాళ్ళు చీలుస్తున్నారు. ఈ రెండింటి మధ్యన ఇప్పుడు కమ్యూనిస్టులు ఎట్టుకోవాలి? మతం పెద్ద మతం, కానీ కులం అంతకంటే మతంలో మళ్ళీ కులాలు విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన పోరాటంలో ఎటు పాలుపోని పరిస్థితి ఒకటి వచ్చింది అంటున్నాను నేను. అంటే మతమైన కులమైన మనం విడదీస్తున్నది, మనం కలిసి ఉండాలి. అందుకని స్వాతంత్ర పోరాటంలో దేశ విభజనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒప్పుకోలే అన్నాడు. దేశ విభజన జరిగిన నాడు ఏడ్చుకుంటూ ఇన్నమన్నాడు. గాంధీ గారేమో సత్యాగ్రహం చేస్తూ కలకత్తాలు ఉంటే కమ్యూనిస్ట్ లెవెల్ స్వాతంత్రోద్యమాలు పాల్గొనలేదు. ఇది సరైన స్వాతంత్రం కాకపోమన్నారు, అధికార మార్పిడి అన్నారు, అధికార అర్ధరాత్రి స్వాతంత్రం అనుకున్నాం అన్నాడు. కనుక ఇప్పటికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం కావాలని ఒకటి కోరుతున్నానమ్మా. ఒకటి మంచిది. రెండోది ఏంటంటే సిద్ధాంత రాద్ధాంతాలు ఎప్పుడు ఉంటాయి, ఎవరు మంచి ఎవరు చెడ్డ అనే దానిలో మళ్ళీ ఇవన్నీ పోరాటాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చూడండి, కమ్యూనిస్టులు చీలిపోయి ముఖ్యంగా ఆ భావజాలం ఉన్నవాళ్ళు చాలా మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత వివిధ కాంగ్రెస్ పార్టీలో అందులో చేరారు. అందుకని చెప్తున్నాను కదా, అప్పుడు ఆంధ్ర మహాసభ వచ్చినప్పుడు ఆంధ్ర మహాసభలో మొదలు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత కమ్యూనిస్టులు వచ్చిన మతివాదులు మళ్ళీ చీలిపోయింది. మీరు 13 ఆంధ్ర మహాసభ జరిగితే, మొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగితే, చివరిది ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఉంది. అంటే ఆ సభలోనే అతివాదులు మితవాదులు చీలిపోయారు. అట్లానే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చీలిపోయారు. ఇప్పటికి కూడా ఆ ఉద్యమాలలో స్పష్టత లేకపోవడం ఒకటి. ఇప్పుడు ఈ సమాజానికి అంటే ఈ అర్ధ వలస, అర్ధ భూస్వామి, అర్ధ పెట్టుబడిదారు సమాజంతో పాటు ఇవాళ ఉన్న గ్లోబలైజేషన్ లో ఉన్న సమాజంలో ఎట్లా ఉద్యమాలు చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలనే దానికే శశబేజీలు పడుతున్నారు. ఏదైనా సరే తడుపు కాలితే ఉద్యమం వస్తుంది. ఇల్లుని గదిలేసి కొడితే తప్పనిసరి తిరగబడుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? చావకుండా లేవకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి ఈ ప్రభుత్వాలు. అట్లాగే వాళ్ళతో ఏం కాదని అంటుంటాయి. కనుక అస్తిత్వం కోసమైన ఇప్పుడు ఒక గోడ అవతల మనం బంతి విసురుతున్నాం, పడతలేదు, మనం ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు గోడ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో జరిగింది అది. బూర్జువా పార్టీలతోని అంటగాడడానికి ఇష్టపడి ఏం అవుతలేదు కమ్యూనిస్టులు, తప్పనిసరి ఎంటగాల్సి వస్తున్నది. ఇవాళ అస్తిత్వ పోరాటం కూడా, ఎందుకంటే ఇవాళ మెల్లమెల్లగా జాతీయ హోదా కోల్పోతున్నాయి. సిపిఐ మొన్ననే అప్పటికే కోల్పోయింది. ఇప్పుడు ఇక కొత్తగా మన ఏమంటారు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది వచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే జాతీయవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో, మనకి ఏవైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళు జాతీయ తత్వాన్ని ప్రేమిస్తూ మతాన్ని ప్రేరేపిస్తూ చేస్తున్న దానికి ఎదురుదాడి చేయాలంటే
ఇవాళ చాలా కష్టం. ఒక సాంప్రదాయాన్ని ధిక్కరించడం చాలా కష్టం అన్న. హేతుబద్ధంగా ఆలోచించి ఒక సాంప్రదాయానికి విరుద్ధంగా పోరాటం అంటే చాలా పెద్ద పోరాటం. అంటే ఏటికి ఎదురెదురు లాంటిది. ఆనాడుంది, ఈనాడుంది. కానీ అప్పటికంటే ఇప్పుడు పెద్ద శత్రు రూపంగా ఇవాళ జాతీయవాది పార్టీలు ముందరకు వస్తున్నాయి. అది దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని మిగతా చిన్న చిత్తక పార్టీలతో కలిపి పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక దేశంలో ఇండి కూటంలో ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు రాష్ట్రాల్లో అంటే స్థానికంగా శత్రువులు పరస్పరం, కానీ జాతీయ స్థాయిలో మిత్రులు కావాల్సి వస్తున్నది. అంటే ఈ కూటములన్నీ కూడా ప్రజలకు మేలు చేద్దామని ఉన్నప్పుడు ఈ కలిసే క్రమంలో ప్రజలు కూడా వెంట రావాలంటే ప్రజా ఉద్యమాల ద్వారా వస్తారు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఏమి కావు. కానీ ప్రజా ఉద్యమాల రూపాన్ని మార్చుకుంటుంది. ఒకనాడు మనకు రాయలు తీయాల్సి వస్తుండే, ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు భావ విప్లవం కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏది మోసం జరుగుతుందో, ఏది బ్లాక్ అండ్ వైట్ లో మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మోసం చేస్తున్న అయితే బూర్జువా పార్టీలు ఉన్నాయి, మోసం చేస్తున్న సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏమన్నాయో ఇవి ఏం మోసం చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే వాటితోనే కలిసి పనిచేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కమ్యూనిస్ట్ పార్టీల దురదృష్టం ఏంటంటే వాటితోనే కలిసి పనిచేయాల్సి వస్తుంది, తప్పలే. ఎందుకంటే సమాజం మారుతున్న క్రమంలో మనకు అస్తిత్వ పోరాటం చేయాల్సిన సమయంలో మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే వాళ్ళతో కలిసి పనిచేయాలి. ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కోసమో, ఒక ఎంపీ కోసమో, ఒక ఎమ్మెల్సీ కోసమో త్యాగం చేయాల్సిన అవసరం వస్తుంది. నోళ్ళు మూతపడుతున్నాయి. సరే, జరుగుతుంది అదే. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు ఈ దోపిడీకి వ్యతిరేకంగా సాంప్రదాయ పార్టీలు చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు పాపం. ఇక్కడ తెలంగాణలో కొంచెం అస్తిత్వం ఉన్న పార్టీలు కూడా ఇవాళ నోరు మూసుకొని ఊరుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చేస్తున్న దుర్మార్గం తెలుసు, వాళ్ళు చేస్తున్న పాలసీస్ తప్పని తెలుసు, కానీ బహిరంగంగా వ్యక్తం చేయాలని పరిస్థితి వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మాత్రం నేనేమంటున్నానంటే పోరాటాల రూపం ఎప్పుడు ఆగదు. ప్రజల అసంతృప్తి నుంచే పోరాటాలు వస్తాయి, ప్రజల మన కష్టాల నుంచే పోరాటాలు వస్తాయి. దానికి వేచి చూడమంటే ఏం క్రియాశూన్యంగా ఉంటే రావు, ఇంకా పునర్లిపోతాం. ఖచ్చితంగా క్రియాశీలకంగా ముందుకు పోవాలంటే ఒక్కటే కమ్యూనిస్టు పార్టీల ఐక్యత మాత్రమే ఒక ఆశాదీపంగా కనపడుతుందా. జెండమావే కావచ్చు, కానీ ఇవాళ కాకపోతే రేపు కాకుండా నుండి కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా ఏకమైనప్పుడు కొంత ప్రభావం చూపెడతాయని నేను అనుకుంటున్నాను. సిపిఐ ఒక్కడికి మిగిలిపోవద్దు. సిపిఎంఎల్ నుంచి మొదలుకొట్టి ఈ పార్టీలన్నీ కలిసి ఐక్య ఉద్యమాన్ని నిర్మించినప్పుడు మాత్రమే ఈ ప్రజా ఉద్యమాలు సక్సెస్ అయితే నేను అనుకుంటున్నాను. రైట్, కోటేశ్వర గారు, చివరిగా మరి మనం క్లోజ్ చేసుకున్నాం ఉంది సార్. మరి సిపిఎం పార్టీ అసలు పదవుల కోసం లేదు అని కూడా కొంతమంది నాయకులు అన్నారు. మరి ఇవాళ అందరూ ఏకతాటిపైకి రావడంని ఎలా చూడాలంటారు? రేపు ఏం చేయబోతుంది అనుకోవచ్చు? కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు అనేటువంటిది వాస్తవం. ఆ చీలికలకి సైద్ధాంతిక ప్రాతిపదిక అనేటువంటిది నిజం. అటువంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఇప్పటికీ కమ్యూనిస్టుల్లో సిపిఐలు కావచ్చు, సిపిఎంలో కావచ్చు, లేదా సిపిఎంఎల్ చట్టబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి లిబరేషన్ పార్టీ లాంటి వాటిలో కావచ్చు, ఇప్పటికీ ఆ విభేదాలు ఉన్నాయి. అయితే జరుగుతున్న పరిణామం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ఉద్యమానికి తగిలినటువంటి ఎదురుదెబ్బల నేపథ్యంలో ఆ సైద్ధాంతిక విభేదాలని పక్కన పెట్టి ఐక్య కార్యాచరణ ద్వారా పనిచేయాలి అనేటువంటి ఒక అవగాహన గతంతో పోల్చుకున్నప్పుడు పెరిగింది. ఆ మేరకు చేస్తుంది. అయితే ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐక్యత, ఒకే పార్టీగా విలీనం అనే దానికి వచ్చేసరికి మనం పక్కనే ఉన్నటువంటి నేపాల్లో జరిగినటువంటి పరిణామాలు ఏమిటో చూసాం. అందువలన అది నేర్పింది ఏమిటి? అక్కడ ఐక్యమయ్యారు, ఒకే పార్టీగా విలీనం అయ్యారు, అయినా కానీ అది మళ్ళా ముక్కలు చెక్కలుగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకని ఐక్యత, ఒకే పార్టీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఐక్యంగా ఎన్నికల్లో కావచ్చు, ప్రజా పోరాటాల విషయంలో కావచ్చు, ఐక్యంగా పనిచేయటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా కనుక ముందుకు తీసుకెళ్లేట్లయితే జనంలో కొంతమేరకు విశ్వాసం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఎప్పుడు అడ్డం వస్తాయి అంటే అధికారానికి వచ్చినప్పుడు, లేకపోతే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వస్తాయి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక సైద్ధాంతిక విభేదం గురించి నేను ఒక 2 ముక్కల్లో చెప్పి ముగిస్తాను. బీజేపీని వ్యతిరేకించడంలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ అందరూ ఒకటే. కానీ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ దాని యొక్క స్వభావం ఏమిటి అని చెప్పడంలో ఈ 3 పార్టీల మధ్య వివాదం ఉంది. ఏమిటి ఆ వివాదం? ఏమిటంటే ఫ్యాసిస్ట్ తరహా అని చెప్పేసి సిపిఎం చెప్తా ఉంటే, కాదు ఫ్యాసిస్టులే అని చెప్పేసి సిపిఎంఎల్, సిపిఐ నాయకులు ఆ సిపిఎం వైఖరిని విమర్శించినటువంటిది చూసాం. అంటే ఒక పదజాలాన్ని మనం అంగీకరిస్తే ఎటువంటి ప్రమాదం వస్తుందంటే,
జయప్రకాష్ నారాయణ ఉన్నాడు. జయప్రకాష్ నారాయణ ఆయన ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ టేక్ ఓవర్ చేసి మొత్తం ఆక్రమించేసి ఈ జయప్రకాష్ నారాయణకి ఆర్ఎస్ఎస్కి తేడా ఇవ్వలేదు అన్నట్టుగా ఆ రోజు చిత్రించారు 70s లో. కానీ జయప్రకాష్ నారాయణకున్న ఆయన స్వతంత్ర ఆయనకున్నది, దాన్ని ఉపయోగించుకుంది ఆర్ఎస్ఎస్. అందుకని ఆ రోజు సిపిఐ ఏం చెప్పింది, జయప్రకాష్ నారాయణ ఒక ఫ్యాసిస్ట్ అని చెప్పింది. సిపిఎం అట్టు చెప్పలేదు. జయప్రకాష్ నారాయణ ఫ్యాసిస్ట్ అని చెప్పిన తర్వాత ఫ్యాసిజానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తోటి కలవాలని చెప్పేసి అత్యవసర పరిస్థితిని కూడా సమర్థించేదాకా వెళ్ళిపోయింది. మరి జయప్రకాష్ నారాయణ ఫ్యాసిస్టా? అనే కాదు. అదేవిధంగా ఫ్యాసిస్టు అనే దానికి వచ్చేసరికి లేదా నాజీ అనే దానికి వచ్చేసరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటి? ఎన్నికలు ఉండవు, పార్లమెంట్లు ఉండవు, అసెంబ్లీలు ఉండవు, అవన్నీ కూడా రద్దు చేసేస్తారు. మరి ఇవాళ బీజేపీలో అటువంటి లక్షణాలు ఉన్నమాట వాస్తవం. కానీ రాజ్యాంగాన్ని అది అమలు తప్పక తప్పట్లేదు, తూట్లు ముడుస్తుంది, అది వేరే అంశం. ఎన్నికలు జరుపుతా ఉంది. మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు దాన్ని ఫ్యాసిస్టు అనేట్లయితే దాని స్వభావమే మారిపోతుంది. అందుకని ఫ్యాసిస్ట్ తరహా అని సిపిఎం చెప్తామంటే కాదు, ఫ్యాసిస్ట్ అని చెప్పేసి మిగిలిన పార్టీలు చెప్తారు. ఇట్లాంటివి ఉన్నా కానీ దాన్ని వ్యతిరేకించడంలో ఐక్యంగా ఉంది. అందుకని ఇప్పటికీ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఇలాంటి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. అవైతే అంతర్గత చర్చలకు లేదా అంతర్గత అవగాహనకే పరిమితమై అసలైనటువంటి శత్రువుని ఒకప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా దాన్ని వ్యతిరేకించడానికి అవసరమైనటువంటి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఈ సర్దుబాట్లు తప్ప పూర్తిగా రాజీ పడ్డాయని చెప్పడానికి లేదు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఒక్కటే మాట, మిత్ర వైరుధ్యాన్ని శత్రు వైరుధ్యాన్ని రెండు అర్థం చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మిత్ర వైరుధ్యాన్ని ఆహ్వానించాలి, మనం కలుసుకోవాలి. మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం ఉన్న దగ్గర గట్టిగా కొట్లాడాలి. అక్కడ వస్తుంది సమస్య అంటున్నాను. ఇప్పటికైనా సరే సిపిఐకి మన అందరం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఉద్యమాలలో ముందుండాలి. రేపు ప్రజా ఉద్యమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని కోరుతాం. రైట్, మరి థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి, కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.